వెల్కమ్ టు సిజే టీవీ. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ యొక్క ఫలితాలు వెలువడ్డాయి కదా. ఈ క్రమంలో ఈ యొక్క ఫలితాల ప్రభావం రాబోయే రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద ఈరోజు మనతో మాట్లాడడానికి వచ్చారు చందు జనార్దన్ గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే జనార్దన్ గారు. తెలంగాణలో అంటే యాక్చువల్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినప్పటికే బీజేపీ కొద్దిగా పుంజుకుంది. దాని తర్వాత జరిగేటువంటి ఎంపీ ఎలక్షన్స్లో సగం సీట్లు 16కి 8 సీట్లు అనేవి ఎంపీ సీట్లు బీజేపీ రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో 2 సీట్లు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఒకటి గ్రాడ్యుయేట్స్ అయితే, ఇంకోటి వచ్చేసి టీచర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు. ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాల్ని బీజేపీ కైవసం చేసుకోవటాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? బీజేపీలో ముఖ్యంగా ఈ యొక్క క్రెడిట్ అనేది ఎవరికి చెందుతుంది? నమస్తే అందరికీ. వాలి గారు, ఇక్కడ మీరు అడిగిన దాంట్లో ఒకటి కరీంనగర్ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇంకోటి వరంగల్ ప్రాంతానికి సంబంధించి కూడా జరిగినాయి. దాంట్లో కరీంనగర్ ప్రాంతానికి ఆ జోన్లో జరిగిన వాటిల్లో 2 స్థానాలు కూడా బీజేపీకి రావడం జరిగింది. ఒకటి మల్కా కొమరయ్య గారు, ఇంకోటి అంజిరెడ్డికి సంబంధించిన 2 కూడా బీజేపీ గెలవటం జరిగింది. ఇతర ప్రాంతంలో జరిగిన వాటిల్లో అక్కడ మళ్ళా వేరే యాంగిల్లో జరిగినాయి. అక్కడ వరంగల్ ప్రాంతానికి సంబంధించి బీసీ వర్సెస్ రెడ్డి, అది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ 2 స్థానాలు గెలవటం అనేది బీజేపీ పార్టీగా బీజేపీ విజయం సాధించినట్టుగా చూడాలి. రెండోది అవి పూర్తిగా బండి సంజయ్ గారి దగ్గరుండి ఎన్నికల్లో ప్రధానమైన పాత్ర పోషించడమే కాకుండా గెలుపుకి ఏ విధంగా సాధ్యాసాధ్యాలు క్రోడీకరించుకుని గెలుపు వైపుకి పూర్తిగా సహకరించి ప్రచారం చేసి సభల్లో పాల్గొని విస్తృతంగా కరీంనగర్లో నుండి బండి సంజయ్ గారు గెలిపించడానికి కృషి చేశారు తీవ్రంగా. అదే కాకుండా ఏదైతే బీసీ నినాదం పెరగటం, తీన్మార్ మల్లన్న దాని మీద ప్రత్యేకమైన సమావేశాలు, అంటే దానికి సంబంధించిన శాసన మండలి ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు ఎవరెవరికి ఉన్నాయి, దాంట్లో రెడ్డిస్కి ఎన్ని ఉన్నాయి, ఇతర కులాలు బీసీలకి ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఎస్సీలకి ఎన్ని ఉన్నాయి, దీంట్లో ఈ ఎన్నికల్లో అసలు బీసీ రెడ్డి కాకుండా ఇతర వర్గాలకు అన్ని ఎన్ని ఉన్నాయి అనే దాంట్లో వరంగల్లో జరిగిన బహిరంగ సభలో ఆయన కేటగారికల్ గా ఫిగర్స్ తో సహా చెప్పారు. ఆ రోజు తీన్మార్ మల్లన్న చెప్పిన ఎన్నికలకు సంబంధించిన అంశాలలో ఆ సందర్భంలో అంటే చాలా తక్కువ స్థాయిలో రెడ్డి ఓట్లు ఉన్నాయి, బీసీలు ఎస్సీలు ఎస్టీలు కనుక ఒక పక్షాన వేసుకున్నట్టయితే అది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులు గెలిచే అవకాశమే లేదు. ఆ వైపుగా మేమంతా కలిసి ప్రయాణం చేస్తాం, పయనిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం మాదే అనే దాంట్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్లో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. సరే, రెడ్డికి సంబంధించిన అంశంలో ఇతర అంశాలు టచ్ చేశారు, అది వివాదంగా మారింది. దానికి సంబంధించి అది ఇంకొక అంశం. కరీంనగర్ బేస్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ కానీ టీచర్కి సంబంధించిన అంశాలు, ఈ రెండిట్లో కూడా ఈ గెలుపు పూర్తిగా బండి సంజయ్ కోటాలో జరుగుతుంది. బండి సంజయ్ గారు ఒక కేంద్ర మంత్రిగా, గతంలో పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా పార్టీ జాతీయ స్థాయి నాయకుడిగా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్ వాదిగా, హిందుత్వవాదిగా, మోడీ గారికి సన్నిహితుడుగా, వివిధ రకాల అర్హతతోటి ఆయన ఈరోజు కేంద్ర మంత్రి మండలిలో హోంశాఖ మంత్రిగా ఉన్నారు, సహాయ మంత్రిగా. కాబట్టి దేశం మొత్తంగా పార్టీ అధిష్టానం, జాతీయ స్థాయి నాయకత్వం తెలంగాణ రాష్ట్రంలో జరిగిన శాసన మండలి ఎన్నికల మీద దృష్టి పెట్టింది. దాని మీద సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవటమే కాకుండా గెలుపోవటంలో ఏ విధంగా ఉంటాయి అనే దాంట్లో అమిత్ షా గారు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం వైపు ఎప్పటికప్పుడు సమాచారం తెచ్చుకున్నారు. మరో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కానీ, అదేవిధంగా ఓబీసీ చైర్మన్ గా, మళ్ళా ఎన్నికల కోర్ కమిటీ సభ్యుడిగా, పార్లమెంటరీ పార్టీకి ఎన్నికల కమిటీలో
లక్ష్మణ్ గారు, డాక్టర్ కోవా లక్ష్మణ్ గారు ఉన్నారు దాంట్లో. అంటే ప్రధానమంత్రి గారితో కలిపి ఉండే కమిటీ అది, ఎన్నికలకు సంబంధించి ఎవరెవరు పోటీ చేపియాలి, ఏ విధంగా ఉండాలి భారతదేశ వ్యాప్తంగా అనే దాంట్లో బీజేపీకి ఉన్న కమిటీలో లక్ష్మణ్ గారు ఉన్నారు. లక్ష్మణ్ గారు దీని మీద ఎప్పటికప్పుడు కనుక్కోవటం, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు ఎప్పటికప్పుడు కనుక్కోవటం, ఈ బండి సంజయ్ నాయకత్వంలో సూచనల మేరకు కొనసాగిన ఎన్నికల ప్రచారం కానీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి సహకరించిన బండి సంజయ్ గారు ఈ గెలుపోవటములు పూర్తిగా వారిద్దరికి సంబంధించి ఆ గెలుపు అనేది బండి సంజయ్ గారి కోటాలో పడుతుంది. ఓకే, అంటే ముఖ్యంగా వినిపించేది ఏంటంటే తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఆర్ఎస్ఎస్ యొక్క ప్రభావం అనేది పెరిగింది, దానివల్ల కూడా కొంత ఓటు బ్యాంక్ అనేది పెరిగింది అంటాం. ఆ విషయంలో మీరు స్పందన ఏంటి? అంటే ఎంటైర్ బీజేపీకి తెలంగాణ ప్రాంతాల్లో ఓటు పర్సంటేజ్ అనేది పెరిగింది గత ఎన్నికలతో పోల్చుకుంటే. అయితే అప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అధ్యక్షులుగా ఉన్న ఇద్దరిని ఎలక్షన్స్ ముందుగా మార్చడం జరిగింది. ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం, ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని అక్కడ కాపు, ఇక్కడ మున్నూరు కాపు, అక్కడ రెండు చోట్ల ఒకేసారి మార్చటం బీజేపీలో. అదేవిధంగా అక్కడ పురంధరేశ్వరరావు గారికి అక్కడ అధ్యక్షురాలుగా, ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి ఇక్కడ అధ్యక్షుడిగా ఇవ్వడం జరిగింది. అదే ఎన్నికల సంబంధించిన సందర్భంలో బండి సంజయ్ని కనుక అధ్యక్షుడిగా మార్చుకున్నట్టయితే ఇంకా పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ బీజేపీకి ఎక్కువ ఉండేది. అసలు అప్పుడు ప్రచారం కూడా అసలు రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అధికారంలోకి వస్తుంది, బండి సంజయ్ సీఎం అవబోతున్నారు, బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎన్నికలు కొనసాగుతాయి, ఆయనే సీఎం క్యాండిడేట్, సీఎం అనే ప్రచారం ఎక్కువగా జరిగింది. అయితే కేంద్ర స్థాయి రాజకీయాలు, రాజకీయ సమీకరణలు, ఆర్ఎస్ఎస్ వ్యూహం కానీ కేంద్ర బీజేపీ వ్యూహాలు కానీ భిన్నంగా ఉంటాయి. వాటి జాతీయ స్థాయిలో బీజేపీ తిరిగి అధికారంలోకి ఏ విధంగా రావాలి, ప్రాంతీయ పార్టీలతో ఎలా ఉండాలి, తద్వారా రన్నింగ్ లో ఏ విధంగా ముందుకు పోవాలి, అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలో రావటం అనే దాని మీద బీజేపీ జాతీయ స్థాయి నాయకత్వం ఉండదు. వాళ్ళకు వైఖరి వ్యూహం అనేది ఉంటది. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా కాపు వర్గాలకి అధ్యక్ష పదవి ఇచ్చాం, ఆ ఎన్నికల సందర్భంలో ఇతర సామాజిక వర్గానికి పార్టీ నాయకత్వం ఇస్తే ఏ విధంగా ప్రభావితం ఉంటుంది, కూటమికి సంబంధించి ముందుకు పోయే ప్రక్రియలో ఆ విధంగా మార్చుకోవాల్సిన ఆవశ్యకత గుర్తించి జాతీయ స్థాయి నాయకత్వం ఆ విధంగా ముందుకు పోయింది. అక్కడ కానీ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇద్దరు అధ్యక్షులను మార్చుకోవడం జరిగింది. కానీ తద్వారా ఇక్కడ పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెంచుకుంది, అక్కడ కూటమి గెలుపుంది, జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చింది. ఆ ప్రక్రియను పూర్తిగా మనం గమనించినట్టయితే. కానీ ఇక్కడ బండి సంజయ్ అధికారంలో వచ్చి ఉండేవాడు, అధ్యక్షుడిగా ఉంటే ఇంకా బీజేపీ ఇంకా గట్టిగా ఉండే అనే నమ్మకం ఆ బీసీ వర్గాల్లో చాలా పటిష్టంగా ఉంది. బీజేపీ అధిష్టానం ఆయనకి నష్టం చేసింది, ఇబ్బంది కలిగించింది. ఒక మాసు పుల్లింగ్ లీడర్ గా ఉన్న బండి సంజయ్ మీద దెబ్బపడ్డది, ఇబ్బంది కలిగించింది, సామాజిక వర్గాన్ని ఇబ్బంది కలిగించింది బీజేపీ. అది పాజిటివ్ గానా నెగిటివ్ గానా కేంద్రం ఆలోచించిన వ్యక్తిగతంగా బండి సంజయ్ నష్టపరిచిందనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో, తెలంగాణలో బీసీ ప్రజల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో ఆయన కేంద్ర మంత్రిగా వెళ్ళటం, తిరిగి ఎన్నికలు జరగటం, ఆ జరిగిన దాన్ని ఆయన బాధ్యత వహించటం, తద్వారా ఇద్దరిని గెలిపించుకోవడం అనేది కేంద్ర స్థాయిలో ఆయనకి పార్టీలో గౌరవం పెంచుతుంది. అదేవిధంగా పార్టీ అధిష్టానం బీజేపీ అభ్యర్థులుగా నీకు తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు ఎమ్మెల్సీలు గెలిపించుకున్న ఘనత బీజేపీకి కాకుండా బండి సంజయ్ కూడా ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఈ మనం కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగినటువంటి ఈ యొక్క ఎలక్షన్స్ లో బీజేపీ గెలవడం అనేది, 2 స్థానాలు రావడం అనేది గొప్ప విషయం. అయితే ఇప్పుడు మేము కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బీజేపీ అని చెప్పేసి తెలంగాణ ఓటర్లు భావిస్తున్నారని చెప్పేసి కిషన్ రెడ్డి గారు అంటున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? నిజానికి ఇప్పుడు బీజేపీ అంటేనే చదువుకున్న వాళ్ళ పార్టీ, ఓసీల పార్టీ అనేటువంటి ఒక ముద్ర ఉంది. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ అంటే చదువుకున్న వాళ్ళే. అంటే అర్బన్ ఓటింగ్ ఉందిగా, రూరల్ ఓటింగ్ లేదు కదా, దీన్ని మనం ప్రత్యామ్నాయంగా అనుకోవచ్చా? ఫ్యూచర్ బీఆర్ఎస్ పరిస్థితి ఎలా ఉండబోతుంది?
అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ పటిష్టంగా ఉంటది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అనేది అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఉద్యమ పార్టీ పటిష్టంగా ఉంది. కానీ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం అనేది కిషన్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యల్లో ఆల్రెడీ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా కేంద్రంలో అధికారంలో ఉంది, పలు రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. తెలంగాణలో ఈసారి జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగానే బీజేపీ ఎదగాలని, ఎదిగే ప్రక్రియలో ఉందని, ఆ విధంగా బీజేపీ వ్యూహాల్లో భాగంగా రకరకాల కోణంలో ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న రాబోయే కాలంలో ఈ అధికారం ఎన్ని రోజులు ఉంటది, తర్వాత మారే సమీకరణ ఏంది, బీజేపీ బీఆర్ఎస్ స్నేహం ఉందా, అదేవిధంగా బీజేపీకి కాంగ్రెస్ పార్టీలో నిజంగా ఏదైనా ఒక నాయకత్వంతో సత్సంబంధాలు ఉన్నాయా, ఈ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో ముందుకెళ్లే పరిస్థితి ఉందా, ఏఐసిసి ఏం ఆలోచిస్తా, కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రమైన ఎత్తుగడలు వేస్తా ఉంటది. ముఖ్యమంత్రిగా ఉన్నా, పిసిసి అధ్యక్షుడిగా వేరే వాళ్ళు ఉన్నా, సిఎల్పి నాయకత్వం వేరే వాళ్ళు ఉన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క సంబంధాలు గాని, వాళ్ళ యొక్క వ్యూహాలు గాని, కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఒక మనిషికి ఆల్టర్నేట్ ఇంకో మనిషి పెట్టుకుంటూ ఇన్ఛార్జీలు మార్చుకుంటూ, అధికార కేంద్రాలను మార్చుకుంటూ, ఒకళ్ళు అధికారంలో ఉంటారు, ఇంకొకళ్ళు అధికారం చలాయిస్తా ఉంటారు. అంటే ఈ అధికారంలో ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి కంటే ఎక్కువ అధికారంలో కొనసాగే నాయకులు కాంగ్రెస్ లో ఇంకా 3-4 ఉంటారు. ఈ విధమైన వ్యూహంలో కాంగ్రెస్ పార్టీ ఉంటది. దానికి భిన్నమైన వాతావరణంలో భిన్నమైన వ్యూహంతో ఆర్ఎస్ఎస్ గాని, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ గాని, మోడీ బృందం గాని, అమిత్ షా బృందం గాని చాలా పదునైన వ్యూహాలతో ఉంటది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉంటది, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా లేదా బీజేపీ వ్యూహాలతో ఉందా అనేది, అవన్నీ కూడా జరిగిన పరిణామాల సందర్భంలోనే మనం ఆలోచించుకోవచ్చు. అది 2 పార్టీలు కూడా చాలా వ్యూహాలతో కూడిన పార్టీ. కాంగ్రెస్ కూడా చాలా అంటే కొన్ని దశాబ్దాల పాటు జాతీయ స్థాయిలో దేశాన్ని పాలించిన పార్టీ. ఇద్దరు వ్యూహాలు, ఎత్తుగడలు అనేవి మనం అసలు ఊహకు కూడా అందని అంశాలు. ఏమైనా జరగచ్చు. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఇది అండి తాజాగా ఎమ్మెల్సీ ఫలితాలపై సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారి విశ్లేషణ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి CJ TV.